వరదల సమయంలో ఇంటిని ముప్పు నుంచి తప్పించేందుకు వరంగల్ నగరంలో ఓ ఇంటి యజమాని వినూత్నంగా ఆలోచించాడు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంట్లోకి వరద వచ్చినప్పుడల్లా నీళ్లొస్తున్నాయి. అలాంటి ఇంటిని కూల్చి మళ్లీ కట్టే అవసరం లేకుండా ఏకంగా హౌస్ లిఫ్టింగ్ సాంకేతికతతో 2 అంతస్తుల భవనాన్ని పైకి ఎత్తుకున్నారు. ఒకటి కాదు, 2 కాదు, దాదాపు 300 జాకీల సాయంతో అమాంతం పైకెత్తి సిమెంట్ ఇటుకలు పెట్టి ఇంటి ఎత్తును పెంచుతున్నారు. హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారం హన్మకొండ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హన్మకొండలో ఒక్కొక్కసారి వరదలు భారీగా వస్తాయి. ముఖ్యంగా రామ్నగర్లో ఉన్నాం. రామ్నగర్లో కూడా ఈ లెవెల్ వరకు నడుములోతు నీళ్ళల్లో ఇళ్ళన్నీ కొన్ని సందర్భాల్లో వరదల్లో మునిగిపోతాయి. అలాంటి వరదల్లో మునిగిపోయిన విధంగా ఈ ఇమ్రాన్ గారి ఇల్లు రామ్నగర్లో ఉన్న ఇల్లు, వీరిల్లు కూడా మునిగిపోయింది. ఇంతవరకు ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేది, ఇక్కడ వరకు రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఇంట్లోకి నీళ్లు రావడంతో ఇబ్బందులు పడటం, ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఒక వినూత్న ఆలోచన చేశారు. జాకీలు పెట్టేసి ఇంటిని పైకి లేపారు. ఎందుకు వచ్చింది, ఏంటి ఆలోచన, ఏంటి, ఎట్లా ఉంది, ఈ వర్క్ సంబంధించినటువంటి విషయాల్ని ఇమ్రాన్ గారు ఉన్నారు, వాటిని తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాలనుకున్నారు? ఈ ఆలోచన ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఆ డ్రైనేజ్ పైపులు నిండడం వల్ల, ఇంకోటి ఆ డ్రైనేజ్ లీక్ మొత్తం ఇంట్లోనే అన్ని బాత్రూంలో డ్రైనేజ్ పైకి రావడం వల్ల, ఇంకోటి ఇంట్లో ఉన్న సామాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు చాలా మెంబర్స్ ఖరాబ్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి అయితే లైట్ తీసుకున్నా కానీ మరీ రెండోసారి కూడా మళ్ళీ వర్షం వచ్చింది. 23లో ఒకసారి వచ్చింది, రీసెంట్లీ కూడా మన వర్షంలో రీసెంట్ 2025 అయితే రీసెంట్లో ఒట్టి చిన్న వర్షంకి ఫుల్ వాటర్ వచ్చేసినాయి. ఇక ఈ వాటర్ వల్ల ఊకే ఇబ్బంది పడుతున్నాం. ఇక దీనికి సెల్లర్ కింద వదిలిపెడదామన్నా కూడా పిల్లర్లు ఇవన్నీ ఖరాబ్ అయిపోతాయి. వాటర్లో ఒక 24 hours ఉండడం వల్ల గోడకి ఉన్న సిమెంట్ గిమెంట్ అన్నీ బయటపడుతున్నాయి. అయితే దీన్ని పట్టే చేసినామంటే ఈ హౌస్ లిఫ్టింగ్ మొబైల్లో చూడడం వల్ల ఒకసారి హౌస్ లిఫ్టింగ్ వీడియో చూసినాక తెలంగాణలో ఏ కంపెనీ ఏమున్నదంటే ట్రాంగిల్ అని ఒక కంపెనీ మాకు దొరకడం వల్ల ఆ ట్రాంగిల్ కంపెనీ ఓనర్ని ఫోన్ చేస్తే ఆ ఓనర్ వచ్చి బిల్డింగ్ని చూసుకొని, ఆయన ఇంజనీర్ ఉన్నాడు, ఆయన వచ్చి బిల్డింగ్ పిల్లర్స్ వగర బిల్డింగ్ కెపాసిటీ ఏంటిది అన్నీ చూసుకొని మాకు ఓకే అని చెప్పడం జరిగింది. మేము కూడా ఏం చేసినట్టే హైదరాబాద్లో వీళ్ళు చేసిన వర్క్స్ ఒక 9 ఇల్లులు చూసి వెరిఫికేషన్ చేసుకొని ఆ ఇంటి యజమానిని కూడా కలిసి మాట్లాడి మంచిగా ఉన్నదంటే చూసి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఇల్లు పడకుండా, పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా సక్సెస్ అవుతుంది అంటే అటువైపు ఉన్న వాళ్ళ బంధువులు ఏమి అబ్జెక్షన్ లేదు, వాళ్ళందరూ సహకరిస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా చూసి ఏంటంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడతాను, వాళ్ళు కూడా చూసి మా ఇబ్బంది లేదో, వాళ్ళతో పాటు మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ చూసి ఇబ్బంది లేదో వాళ్ళు కూడా కొంత ఈ రోడ్కి సంబంధించిన కొంత ఇల్లులు ఇంకా డౌన్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఆలోచన చేస్తాను. దీన్ని బట్టి ఇది జరిగిన తర్వాత మేము కూడా చేసుకుంటామని ఆలోచన మీద ఉన్నారు. ఎంత మరి ఖర్చు ఎంత అయింది దీనికి? ఖర్చు కంపెనీతో SFT స్క్వేర్ ఫీట్గా యజమానితో మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం ఇది మన దగ్గర అని కొంచెం చూసి తీసుకున్నాడు. అందాజా ఒక 10 లక్షల వరకు వస్తుంది ఖర్చు వాళ్ళది. తర్వాత మెటీరియల్ ఏమన్నా ఉన్నా కూడా మా ఖర్చు వస్తుంది. అయితే గతంలో ఏమైందంటే ఇది 6.9 feet డోర్ ఇది. అయితే దీన్ని అప్పుడు కూడా మేము లోపల నుంచి లేపడం వల్ల ఏమైందంటే ఈ డోర్ చిన్నగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ డోర్ కూడా మేము కొత్తగా వేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంట్లో మొత్తం డోర్లు అన్ని కొత్తగా వేసుకోవాలి. డోర్లు, పైప్ లైన్, బాత్రూమ్, కింద ఫ్లోర్ కంపల్సరీ మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇట్లా ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఎంతకాలం వరకు ఈ ఇంట్లో నివాసం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? 35-40 years పర్ఫెక్ట్ ఉంటుంది, మంచి గట్టిగా ఉంటుంది బందోబస్తు, ఏం ఇబ్బంది లేకుండా, ఏం క్రాక్స్ కూడా రాలే. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్ల వాసులకు మీరేం చెప్తారు? అంటే ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్తారా, లేదంటే కొద్ది రోజుల వరకు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడ్డా ఏం లేదు కానీ ఇట్లా చేసుకోకపోవడం బెటర్ అంటారా? అంటే పెద్ద ఇల్లు ఉంటే మళ్ళీ ఇరగొట్టి కట్టడం కన్నా 70, 80, 90 లక్షల ఖర్చు కన్నా ఇది చేసుకోవడం ఏంటంటే ఒకవేళ గట్టి పాత కన్స్ట్రక్షన్ ఉండి గట్టి పిల్లలు బెడ్ అన్నీ మంచిగా ఉంటే వాళ్ళు లేపుకోవడంతో మంచిగా ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే కట్టుకోవడం బెస్ట్. గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే ఒకవేళ G+2 లాంటి ఇంకా పెద్ద బిల్డింగ్ ఉంటే లేపుకోవడం బెస్ట్. ఎందుకు తక్కువ ఖర్చు అవుతుంది. ఇంకొకటి దీన్ని ఏంటంటే దీని బేసే కొత్తగా ఫామ్ అవుతుంది, మళ్ళీ కొత్తగా చేస్తాను వీళ్ళు. జాకీల మీద సపోర్ట్ తీసుకొని కొత్త పిల్లర్లు, కొత్త బేస్మెంట్లు అన్నీ. ఓకే, మొత్తం ఇక్కడ కూడా పైన బయట కూడా ఈ పిల్లర్లకు ఇక్కడ కూడా పోసి ఈ బయట ఏంటంటే వెనక ఉన్న బీమ్లు, ముంగట ఉన్న బీమ్లకి సపోర్ట్, ఇల్లు అటు ఇటు అన్బ్యాలెన్స్ కాకుండా ఆ బయట ఎన్నికి సంబంధించిన బయట కానీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉన్న బయట వచ్చిన బీమ్లు ఉన్నాయి ఎలివేషన్కి సంబంధించిన దానికి సెంటరింగ్ జాకీలు ఉంటాయి, పెద్ద జాకీలు తిప్పేది, అవి అన్ని సపోర్ట్లు పెట్టేస్తారు. ఓన్లీ తిప్పడం మాత్రం కిందనే పెట్టి తిప్పుతారు. అది తిప్పేటప్పుడు ఏంటంటే అర్థం కాదు ఎవరికి, కానీ లేస్తుంది అది
చిన్న 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 చేసి లేపుతారు మనల్ని. సుమారు 300 జాకీలు పెట్టేసి ఇంటిని 4 ఫీట్ల వరకు లేపేటట్టుగా పైకి ఎత్తేటట్టుగా ప్రయత్నం. ఎందుకంటే వరదల్లో మళ్ళీ ఎప్పుడు ఈ రామ్నగర్లో వరదలు వచ్చినా కానీ, హనుమకొండలో వరదలు వచ్చినా కానీ ఇంట్లోకి నీళ్లు రాకుండా ఉండేందుకు ఈ విధంగా ఈ ఆలోచన చేశారు. కెమెరా పర్సన్ రామరాజుతో రవిచంద్ర, సాక్షి టీవీ, వరంగల్.